కరోనా ఈ పేరు వింటే నిద్రలో కూడా ఉలిక్కిపడాల్సిందే. ప్రపంచంలో ఈ మాయిదారి వైరస్ అంటుకొని ఇల్లు చాలా అరుదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లతో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది ఈ మహమ్మారి. ముఖ్యంగా కరోనా మహమ్మారి భారత్ని కొట్టిన దెబ్బ సామాన్యమైనదైతే కాదు. ఒకానొక దశలో దేశం శవాల గుట్టల్లా మారిపోయింది. కరోనా ఉగ్ర రూపానికి ఎన్నో కుటుంబాలు చింద్రవంద్రమయ్యాయి. ఎంతో మంది పిల్లలు అనాథలయ్యారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మన దేశంపై కంటికి కూడా కనిపించని ఒక వైరస్ చేసిన భీకరమైన దాడిని ఈ జనరేషన్ అయితే ఎప్పటికీ మర్చిపోదు. జనాభా ఎక్కువగా ఉన్న ఇండియాలో ప్రాణాంతక వైరస్లు మిగిల్చే విషాదం ఊహకందని స్థాయిలో ఉంటుంది. అసలు కోవిడ్ పేరు తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. దాదాపుగా ఏడాదిన్నర పాటు ప్రపంచాన్ని అల్లాడించింది ఈ మహమ్మారి. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. భారత్లోనూ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. వుహాన్ నుండి మొదలై ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. లాక్డౌన్లు, ఐసోలేషన్లు, భౌతిక దూరం ఇలా ఎన్నో నియమాలను పాటించవలసి వచ్చింది. ఇద్దరు మనుషులు కాస్త దగ్గరగా నిలబడ్డానికి కూడా భయపడిన రోజులవి. తల్లి బిడ్డలని కూడా వేరు చేసిన మహమ్మారి అది. ఎలాగోలా ఆ వైరస్ బారి నుంచి అయితే అప్పట్లో బయటపడ్డాం. ఇక వ్యాక్సిన్లు వచ్చాయి, అందరిలోనూ ఇమ్యూనిటీ పెరిగిపోయింది. ఇక కరోనాతో ఏమీ కాదులే అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ కలవరపెడుతోంది. కొత్త వేరియంట్ JN.1 కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీంతో అందరిలో కూడా ఒకప్పటి గుబులు మళ్లీ మొదలైపోయింది. కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేసింది. కుటుంబ పెద్ద దిక్కులను తీసుకువెళ్లిపోయింది. ఎంతో మంది అనాథులుగా మారిపోయారు. కరోనా విలయ తాండవం మర్చిపోకముందే మరోమారు ఆ డేంజరస్ వైరస్ ప్రపంచాన్ని కబళించబోతుంది అనే వార్త ఇప్పుడు మళ్లీ భయపెట్టేస్తోంది. అన్ని వైరస్లకు ప్రపంచంలో చైనా అడ్డాగా మారుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైరస్లను తయారు చేసే ఫ్యాక్టరీగా మారిపోయింది చైనా. ప్రపంచంపైకి జీవాయుధాలను సైతం చైనా వదులుతుందన్న వాదన ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. అసలు కొత్త వైరస్లు అన్నీ చైనాలోనే ఎందుకు పుట్టుకొస్తున్నాయి? చైనా దాస్తున్న అతిపెద్ద నిజమేంటి? మహమ్మారుల మూలలన్నీ కూడా చైనాలోనే ఎందుకుంటున్నాయి? కొత్త వ్యాధులన్నింటికీ ఆ దేశం ఎందుకు కేంద్రంగా మారుతోంది? ఇప్పుడు ప్రపంచంలో వ్యక్తమవుతున్న ప్రశ్నలైతే ఇవే. ప్రపంచ చరిత్రలో అనేక మహమ్మారులు మానవులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఏషియన్ ఫ్లూ 1956లో దాదాపుగా 40 lakhs మంది ప్రాణాలను బలి తీసుకుంది. 2002లో సార్స్ మహమ్మారి 774 మందిని పొట్టన పెట్టుకుంది. 10 ఏళ్ల తర్వాత పుట్టుకొచ్చిన H7N9 దాటికి 1223 మంది ప్రాణాలను కోల్పోయారు. 5 ఏళ్ల క్రితం వచ్చి కోవిడ్-19 ఎంతటి ప్రాణ నష్టాన్ని మిగిల్చిందో మనందరం చూసాం. ఈ వైరస్లు మొత్తం మేడ్ ఇన్ చైనానే. 2023లో ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ఆందోళన సృష్టించిందో గుర్తుండే ఉంటుంది. ఉన్నట్టుండి ఈ వేరియంట్తో కేసులు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇదే క్రమంలో JN.1 వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది ఒమిక్రాన్ కంటే కూడా వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. పైగా ఇలా వ్యాప్తి చెందిన ప్రతిసారి అది ఒకటి కన్నా ఎక్కువ సార్లు మ్యూటేట్ అవుతోందట. అంటే దాని DNAలో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ నుండి తప్పించుకునేందుకు ఈ వేరియంట్ కనీసం 30 మ్యూటేషన్స్కు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎంత వేగంగా అది వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ స్థాయిలో ఆసియా దేశాలలో కేసులైతే పెరిగిపోతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇది ఒమిక్రాన్ నుంచి వచ్చిన వేరియంట్. అయితే ఒమిక్రాన్ వేరియంట్తోనే సతమతమయ్యారు. అయితే ఇప్పుడు ఈ వేరియంట్ అంతకన్నా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. అందుకే మరోసారి కోవిడ్ భయం అందరిలో కూడా మొదలైంది. ఈ స్థాయిలో వ్యాప్తి చెందడానికి కారణం వైరస్లోని స్పైక్ ప్రోటీన్. ఇందులో ఊహించని మార్పులు వచ్చినప్పుడు వైరస్ యాక్టివ్ అవుతుంది, అగ్రెసివ్గా వ్యాప్తి చెందుతుంది. రోగ నిరోధక శక్తి వలయాన్ని కూడా ఛేదించుకొని మరీ స్ప్రెడ్ అవుతుంది. దీనిపై అన్ని చోట్ల పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. కరోనా వైరస్ సోకినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి విపరీతంగా జలుబు చేస్తుంది, మరికొందరికి జ్వరం వస్తుంది, ఇంకొందరిలో రుచి వాసన పోతుంది. కాస్త వయసు మీద పడిన వాళ్లలో శ్వాస సంబంధిత సమస్యలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు JN.1 వేరియంట్ సోకినప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు వైద్యులు. అందులో మొట్టమొదటిది
పొడిదగ్గు వైరస్ సోకిన వెంటనే గొంతుపై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగానే విపరీతమైన పొడిదగ్గు వస్తుందట. దీంతో పాటు జలుబు కూడా ఇబ్బంది పెడుతుందట. ముక్కు మూసుకొని పోవడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ వేరియంట్ సోకిన వాళ్లలో తలనొప్పి కూడా తీవ్రంగా వేధిస్తుందట. దీంతో పాటు నోట్లో కురుపులు వస్తాయి. ఇక ఈ వైరస్ సోకిన వెంటనే జ్వరం వస్తున్నట్లు కూడా గుర్తించారు వైద్యులు. విపరీతమైన నీరసం, కళ్ళు తిరగడం లాంటివి ఈ వేరియంట్ లక్షణాలే. వీటితో పాటుగా రుచి, వాసనను కోల్పోతున్నారు. అయితే వీటన్నింటితో పాటు డయేరియా కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ సిమ్టమ్స్ చాలా మందిలో కనిపిస్తున్నట్లుగా గుర్తించారు ప్రస్తుతం వైద్యులైతే. ఈ ఏడాదిలో మే 19 నాటికి భారత్లో 257 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులు నమోదవడానికి కారణాలేంటి అన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. జేఎన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందడం వల్ల మళ్లీ ఒకప్పటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. దేశ జనాభాతో పోల్చి చూస్తే ఇప్పుడు నమోదైన కోవిడ్ కేసులు చాలా తక్కువ అని, అందుకే అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు అధికారులు. అయితే జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. జలుబు ఉన్నంత మాత్రాన కోవిడ్ సోకిందని కాదు. కొన్నిసార్లు వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. జలుబుతో పాటు ఇందాక పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే అప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని మనం వైరస్ నుంచి కాపాడుకోవచ్చు కదా.